ఏదైనా ఎత్తైన భవనం పైకెక్కి చుట్టూ చూస్తేనే కనుచూపు మేరలో అంతా కనిపిస్తోందని మురిసిపోతూ ఉంటాం. అలాంటిది అంతరిక్షంలోకి వెళ్ళి భూమి మీదకి తొంగి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం కదా, మాటలకందని అనుభూతి కదా. ఎస్, అందరికీ దక్కది అవకాశం కఠోర శిక్షణ తర్వాత కొందరికో దక్కుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాక ఈ భూగోళాన్ని కిటికీలోంచి చూసే భాగ్యం కలుగుతుంది అంటూ వ్యాఖ్యానించాడు మన శుభాంశు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఒక కిటికీ తెరిస్తే విశ్వమంతా కళ్ళ ముందు ఉంటుంది. దాని పేరే కుపోలా. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమర్చిన కిటికీ ఇది. కుపోలా కిటికీ నుంచి ప్రపంచాన్ని చూసి వ్యోమగాములు పొందే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఎప్పుడో 35 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని మొదలుపెట్టిన 2010లో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ట్రాంక్విలిటీ మాడ్యూల్ని ISSకి చేర్చారు. దీంతోపాటు 7 అద్దాల కిటికీలున్న గాజు గది లాంటి కుపోలాను కూడా పంపించారు. 2.95 మీటర్ల చుట్టుకొలత, 1.5 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గాజు గది బరువు 1880 కిలోలు. అతి పెద్దదైన గ్లాస్ విండో వృత్తాకారంలో 80 సెంటీమీటర్లు ఉంటుంది. కుపోలా ISSకి చేరకముందే వ్యోమగాములు భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గాజు గదిలోకి ప్రవేశిస్తే ప్రపంచమే కళ్ళ ముందు ఉంటుంది. అంతరిక్ష శకలాలు, ఉల్కలు తగిలి గీతలు పడకుండా కుపోలా అద్దాలకు ప్రత్యేక షట్టర్స్ ఉంటాయి. అవసరమైనప్పుడే వాటిని తెరుస్తారు. స్పేస్ స్టేషన్ బయట ఎలా ఉందో దీని ద్వారా నేరుగా వీక్షించే అవకాశం ఉంది. వ్యోమగాములు ఇందులోంచే పొడమితో పాటు అంతరిక్ష అందాలను ఏకకాలంలో వీక్షిస్తూ ఉంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇక్కడ ప్రయోగాలు నిర్వహించిన సందర్భంగా తీసిన చిత్రాలు ఇప్పుడు వైరల్గా మారాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఓ కిటికీ తెరిస్తే విశ్వమంతా కళ్ళ ముందుంటుంది. దాని పేరే కుపోలా. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమర్చిన కిటికీ ఇది. కుపోలా కిటికీ నుంచి ప్రపంచాన్ని చూసి వ్యోమగాములు పొందే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఆ ఆనందాన్నే వాళ్ళు షేర్ చేసుకుంటా ఉన్న దృశ్యాలవి. 2010లో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ట్రాంక్విలిటీ మాడ్యూల్ని ISSకి చేర్చారు. దీంతోపాటు 7 అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది లాంటి కుపోలాను కూడా పంపించారు. 2.95 మీటర్ల చుట్టుకొలత, 1.5 మీటర్ల ఎత్తుతో ఉండే ఈ గాజు గది బరువు 1880 కిలోలు. అతి పెద్దదైన గ్లాస్ విండో వృత్తాకారంలో 80 సెంటీమీటర్లు ఉంటుంది. కుపోలా ISSకి చేరకముందే వ్యోమగాములు భూమిని చూడాలి అంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గాజు గదిలోకి ప్రవేశిస్తే ప్రపంచమే కళ్ళ ముందుంటుంది. అంతరిక్ష శకలాలు, ఉల్కలు తగిలి గీతలు పడకుండా కుపోలా అద్దాలకు ప్రత్యేక షట్టర్లుంటాయి. అవసరమైనప్పుడే వాటిని తెరుస్తారు. స్పేస్ స్టేషన్ బయట ఎలా ఉందో దీని ద్వారా నేరుగా వీక్షించే అవకాశం ఉంది. వ్యోమగాములు ఇందులోంచే పొడమితో పాటు అంతరిక్ష అందాలను ఏకకాలంలో వీక్షిస్తుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇక్కడ ప్రయోగాలు నిర్వహించిన సందర్భంగా తీసిన చిత్రాలు ఇప్పుడు వైరల్గా మారాయి.